సలవాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, ఈరోజు సబ్బాత్ ముగించుకున్న తర్వాత సాయంకాలం మనము నెలపొడుపు కూటమి కూడా సిద్ధపడుచున్నాము. మరి ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుతారు. ఎప్పుడు మనము ఆనందిస్తుంటుంటాము, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆనందిస్తాము. సబ్బాతులలో ఆయన సన్నిధిలో మనము ఆనందిస్తుంటుంటాము. అదే విధముగా ఇక్కడ ఈ యొక్క సందర్భంలో చూసినప్పుడు మరి నెహెమ్యా గారు చెబుతున్న సమయంలో వారు దుఃఖిస్తున్నారు. రెండవ మందిరం కట్టబడుచున్నప్పుడు, ఆ మందిరం కట్టబడుచున్న సమయంలో వారి పితరులు చేసిన కార్యాలను గుర్తొచ్చి వారు దుఃఖిస్తున్నారు. పరిశుద్ధులారా, మీరు దుఃఖించద్దు. ఇది దుఃఖించాల్సిన దినము కాదు. ఈరోజు సంతోషించాల్సిన సమయము, ఇది ఆనందించాల్సిన సమయము. మీరు యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుకుంటారు. సో కాబట్టి నియామక కాలములలో, పండుగలలో మరి పరిశుద్ధులైన ఇజ్రాయేలీలు పస్కా పండుగలో కానీ, పెంతెకోస్తు పండుగలో కానీ, పర్ణశాల పండుగలో కానీ వారు ఆయన యందు ఆనందిస్తుంటుంటారు. మరి ఆయన రక్తము చేత కడగబడిన పరిశుద్ధులైన బిడ్డలారా, మనము ఆయన రక్తంలో కడగబడిన వారమైన మనము కూడా ఆ నియామక కాలముల యందు మనము ఆయన యందు సంతోషించడం వలన మనం బలము పొందుకుంటాము. మరి ప్రతి నెల ఆరంభ దినమున ఎందుకు ఆయన సన్నిధికి రావాలి, ఎందుకు ఆయన సన్నిధికి వచ్చి మనం ఉత్సాహించాలి, ఎందుకు ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధన చేయాలి? గత మాసమంతా ఆయన మనల్ని కాచి కాపాడినందులకు ఆయనకు కృతజ్ఞతాస్తులు తెలియపరచడానికి కొరకు, రాబోయే మాసమంతా ఆయన కృపా కాపుదల కొరకు, సో ఆయన భక్తుల గుంపులో చేరి ఆనందించడానికి కొరకు. సో కాబట్టి బిడ్డలారా, పండుగలలో ఏం చేస్తుంటాము? మనం సంతోషిస్తుంటుంటాము, ఆనందిస్తుంటుంటాము. ఆయన యొక్క మాట విధేయులమై, ఆయన మాటకు లోబడి నజరుడైన యాషోవా వేసేవారు కూడా క్రమము చొప్పున తను పండుగలు ఆచరించడానికి వెళ్ళారు. యెరూషలేముకు వెళుతూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా పండుగలు ఆచరించడానికి వెళుతూ వచ్చారు. సో వారు నెల ఆరంభ దినములను వారు ఆచరించారు. కాబట్టి ఈరోజు సాయంకాలం ఆయన సన్నిధికి వచ్చి మనము ఆనందించి, ఉత్సాహించి ఆయన చేత దీవించబడదాము, ఆయన చేత బలము పొందుకుందాము. ఆయన చేత పొందుకునే బలము అది ఎల్లకాలము నిలిచి ఉంటుంది. ఈ లోక సంబంధమైన బలము అది కొంతకాలమే. ఈ లోక సంబంధమైన మనం తినే ఆహారం ద్వారా వచ్చే బలము కొంతకాలమే. కానీ ఆత్మీయంగా దినదినము మనము బలాభివృద్ధి చెందినప్పుడు, మనం ఆయన యందు ఆనందించినప్పుడు మనం నూతన బలం పొందుకుందాం. అట్టి కృప పరమ తండ్రి మనందరిలో విస్తరింపచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవునాయన, మీ సన్నిధిలో మీరు నియమించిన నియామక కాలంలో యందు, నెల పొడుపుల దినయందు, సబ్బాతు దినమందు మేము ఆనందించడం వలన మేము నూతన బలం పొందుకుంటారనే వాగ్దానమును మా పక్షాన స్థిరపరిచి మహిమ పొందుకొనుమని నజరుడైన యాషోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక.